ఇప్పుడు బీచ్ చాలా మధ్యాహ్నం పూట చాలా ఎండ ఎక్కువ ఉంది. చాలా దాని ఏమంటారు అలలు ఎక్కువ వస్తున్నాయి. చాలా డేంజర్ కూడా ఈ టైంలో. కానీ చాలామంది ఉన్నారు. ఈ టైంలోనే ఎక్కువ మంది ఉంటున్నారు. కొంచెము రిఫ్రెష్ కావడానికి, కొంచెము హ్యాపీగా ఉండడానికి ప్రతిరోజు వర్క్లో బిజీగా ఉంటాం కదా. వీక్లీ 1 డే లేదా మంత్లీ 1 లేకపోతే 3 months 1 అట్లా మాకు వీలు దొరికినప్పుడు అలా వెళ్తుంటాము. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా మేము నెల్లూరు బీచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మీకు నేను ఒక ఎప్పుడు అటువంటి విషయాలు జరగకూడదని మనం కోరుకుంటాం. అలాంటి విషయాలు ఇక్కడ కొన్ని జరిగాయి. ఆ జరిగిన విషయాలు ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ మాకు హాలిడే ట్రిప్ కాబట్టి చూసాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం కానీ, అక్కడ ఉన్నటువంటి చల్లటి గాలి కానీ అండ్ చాలా బాగుంది. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి అక్కడ ఆఫ్టర్నూన్ టైంలో అలలు ఎక్కువ వస్తున్నాయి. అంటే అలలు ఎక్కువ రావడం అని కాదు, కానీ చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. అలాగే సముద్రం కూడా చాలా ముందుకు వచ్చేసి ఉంది. సో చాలా దగ్గరగా వచ్చేసింది.
ఇంత ముందు వచ్చిన దానికంటే ఇప్పుడు దాదాపు ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ ముందుకు వచ్చేసింది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో మనము కొంచెం హ్యాపీగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైం మనము ఏదైనా కేర్ తీసుకోవడం చాలా మంచిది. అటు పిల్లలతో కానీ, అటు వృద్ధులతో కానీ, ఎవరైతే కానీ అదే ఏమైనా కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటాం. అండ్ సండే అంటే ఆ రోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. అండ్ అందులో ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏంటనేది వీడియో చివరిదాకా చూడండి. అండ్ ఆ ఇష్యూ చూసిన తర్వాత మా మైండ్ కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, అయినా పర్లేదు. మళ్ళీ మేము రీఫ్రెష్ అయ్యాము. మళ్ళీ ఈవినింగ్ 4 వరకు ఎంజాయ్ చేసాము. ఓకేనా? వీడియో చూస్తూ ఉండండి అండ్ కీప్ వాచింగ్. లైక్ చేసి వీడియో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒక కుక్క తన యొక్క వేడి యొక్క తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ సముద్రం దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని నీళ్ళల్లో మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, కాసేపు సముద్రంలో మళ్ళీ వెళ్తుంది. ఇది ఫన్నీగా అనిపించింది. ఒరే ఒరే నాను, అది ఇంకో కళ వస్తాను చూడుకో. ఏదో కింద పడతావు. అక్కడ సీ ఫుడ్స్ మామూలుగా దొరుకుతాయి. అవి చేపలు, పీతలు, అలాగే రొయ్యలు అలాంటివి దొరుకుతాయి. వాటి కాస్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. పీతలు వచ్చేసి ఒక 5 వచ్చేసి 50 రూపీస్ అట్లా ఉంటాయి. అండ్ 7, 8 అట్లా వచ్చేసి 40, అదే కొంచెం 60 రూపీస్ అట్లా ఉంటాయి అన్నమాట. అండ్ చేపలు వచ్చేసి 100 రూపీస్, 50 రూపీస్ అండ్ 150 అట్లా ఒక రేంజ్లో. ఒక టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అంటే మనకు సముద్రంలోకి వెళ్ళేసరికి అక్కడ ఎంజాయ్ చేసేటప్పుడు ఆ వాతావరణానికి ఆ సీ ఫుడ్స్ అనేటివి ఖచ్చితంగా టేస్ట్ చూసి తీరాల్సిందే. ఎందుకంటే ఆ హాయికి ఆ ఎంజాయ్మెంట్కి చాలా బాగుంటుంది. లైక్ చేసి వీడియో చూడండి అబ్బా ఒకసారి, ఓకేనా? ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ రీచ్ కూడా చాలామందికి వెళ్తుంది. ఓకే, కీప్ వాచింగ్.
అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆ అబ్బాయి నీళ్ళలోకి ఎందుకెళ్ళాడు? అసలు అక్కడ అందరూ దేనికోసం అంతగా ఎదురు చూస్తున్నారు? అక్కడ అసలు ఏమైంది? అటువంటి వీడియో దాని యొక్క విషయం తెలియాలంటే నెక్స్ట్ వీడియో పార్ట్ 2గా వస్తుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డిఫరెంట్ కంటెంట్ వస్తూ ఉంటుంది. రేపేం జరిగిందనేది నా వీడియోలో వస్తుంది. నెక్స్ట్ ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. సాయిరామ్ రవి.